సాయంత్రం 6 అయినా గానీ ఎండ మైలపోలు గట్టిగానే తీస్తా అంటుంది. అది గట్టిగా తీస్తా అన్నదని మన పనులు ఆగిపోతాయా? అసలే ఈ మధ్యన టైం అస్సలు బాలేదు. అందుకే ఉన్న వాచులన్నా నడిపించుకొని టైం చేసుకుందామని రిపేర్ చేయించుకుందామని అయితే జగిత్యాలెళ్ళిన. నేను మొన్న 6 కిలోల మిరపకాయలు తీసుకొని పట్టించిన. అది మాత్రం కారం లేదు. చిక్కగా వస్తుంది కానీ కారం లేదు. అందులో రాగడికాయలు 2 కిలోలు కొని కలుపుదాం అనుకున్నా. అవి తొడిమెలు తీయడం, ఎండబోయడం రిస్క్ అని నేను అసలే వద్దు అంటే మా వారు, "సరేలే రామ్మరి నీకు ఇష్టమున్నది కొనుక్కుందువు. నా మాట ఎక్కడ ఇంటావు నువ్వు? అసలే నువ్వు తలకాయ తక్కదానివి" అన్నాడు. గింత పెద్ద తలకాయ పట్టుకొని ఎప్పుడు తలకాయ తక్కదానా అంటాడు ఆ మనిషి. ఎట్టకేలకైతే కిలో పసుపు, 2 కిలోల కారప్పొడి తీసుకొని రిటర్న్ అయితే అయినాము. ఇంటికొచ్చిన తర్వాత పాత మొన్న పట్టించిన కారప్పొడి బేషన్లో కలిపి పక్కకెట్టిన వేరే బేషన్‌ల. ఇది ఇంకో బేషన్‌లో ఏసిన. ఈ వాచ్ అయితే 98లో మా డాడీ నాకు గిఫ్ట్ ఇచ్చిండు. అది భద్రంగా అట్నే దాచుకున్నా. ఈ మిగతాయి అయితే మా వారిచ్చినాయండి. నా వాచ్‌ల కలెక్షన్ ఎట్లుంది. ఇదైతే అంబలి. 5 రకాల చిరుధాన్యాలతో చేసిన అంబలి. సమ్మర్ వచ్చే నుండి ఇదే ఎక్కువ యూజ్ అయితుంది మాకు. ఎనర్జీకి ఎనర్జీ, టేస్టీకి టేస్టీ సూపర్‌గా ఉంది.